రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం అని చెప్పి వార్త. ఉంగుటూరు గ్రామసభకు హాజరైన రైతులు మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మహానగర విస్తరణ కోసం రాజధాని అమరావతి మహానగర విస్తరణ కోసం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు రైతుల నుంచి సానుకూల స్పందన వస్తుంది. రెండో విడత కాదండి, మొత్తం 7-8 విడతలు ఉంటాయి. వీలైతే ఆ చివరి తడ వరకు, వీలైతే ఈ చివరి శ్రీకాకుళం వరకు మొత్తం భూములు వాళ్ళు ఇష్టమైనప్పుడు ఎట్లా కావాలంటే అట్లా లాక్కుంటారు. ఎవడన్నా 3 పంటలు పండేటటువంటి భూములు ఆల్రెడీ 34,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వం 20,000 ఎకరాలు ఉంది, మొత్తం 55,000 ఎకరాలు, మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు సేకరించడానికి నిర్ణయం తీసుకున్నారంటే దీన్ని ఏమని చెప్పాలి? దాంట్లో అంటే సానుకూల స్పందన వస్తుందంట. కానీ వివిధ అంశాలతో కూడిన డిమాండ్లు లేవనెత్తు వాటి పరిష్కారం చూపితేనే భూములు ఇవ్వడానికి అభ్యంతరం తెలుపుతున్నారంట. 3 మహిళా రైతులు, 2 యువ రైతులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి తమ భూములు ఇవ్వబోమని చెప్పారు. రైతుల డిమాండ్లు ప్రస్తుతం రాజధాని రైతులకు చెల్లిస్తున్న కౌలును తమకు ఇవ్వాలని, గ్రామానికి తూర్పు క్లస్టర్లో ప్లాట్లు కేటాయించాలని, రోడ్డు వెంబడి తీసుకునే భూములకు ఎక్కువ పరిహారం అందించేలా చూడాలని, కౌలు రైతులు రైతు కూలీలకు న్యాయం చేయాలని ఉంగుటూరు అన్నదాతలు గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. భూములు తీసుకొని చట్టం ద్వారా రక్షణ కల్పించాలని, ప్రభుత్వం మారిన ఇబ్బంది ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని నరుకులపాటి రైతులు కోరారు. వాళ్ళకి తెలుసు రైతులకు నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది అని. సో భూ సమీకరణ ద్వారా కాకుండా భూసేకరణ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకోవాలని మరికొందరు అన్నారు. మొదటి విడత తీసుకున్న భూములను అభివృద్ధి చేశాక తమ భూమి కేటాయిస్తామని కొందరు చెప్పారు. గత 5 ఏళ్లలో 2 ఏళ్ళు కౌలు ఇవ్వలేదు. ఇలాగైతే తమ పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంత తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు కౌలు ఇవ్వలేదా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు ఇచ్చారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి 24,588 మంది రైతులకు 173.55 కోట్లు. 2020-21లో 29,005 మంది రైతులకి 182 కోట్ల 26 లక్షలు. 2021-22లో 28,501 మంది రైతులకి 187 కోట్ల 75 లక్షలు. 2022-23లో 26,443 మంది రైతులకు 192 కోట్ల 84 లక్షలు. మళ్ళీ 10 సంవత్సరాలు కావున 5 సంవత్సరాలు పెంచి 15 సంవత్సరాలు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. సో కవులు 2 ఏళ్ళు ఇవ్వలేదని చెప్పి ఇది ఒక తప్పుడు ప్రచారం. సో ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని కలెక్టర్ చెప్పాడని. సో రాజధాని గెజిట్ వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్న విషయం సీఎం దృష్టికి తీసుకొని వెళ్తాం. ఇప్పటికే ప్రభుత్వం భూ సమీకరణపై అపోహలు వద్దు, రైతులు అంగీకరిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి భాగస్వామ్యం అవుతుంది. సో 29 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. ఏడు సస్యశ్యామలం అవుతాయి. 29 గ్రామాలకు సంబంధించి తీసుకోవటమే 3 పంటలు పండేటటువంటి భూముల్ని, అది కూడా నాణ్యమైన పంటలు పండేటటువంటి భూములు తీసుకొని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలు అప్పులు తీసుకొని వచ్చి 1,00,000 ఎకరాలను 3 పంటలు పండే భూములను తీసుకొని దాదాపు 1 ఎకరానికి డెవలప్ చేయడానికి, రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ వేయడానికి ఎకరానికి 4 కోట్లు అవుతుంది. ఇప్పుడు సో అంతకుముందు 2 కోట్లు అన్నారు, ఇప్పుడు 4 కోట్లు అయ్యింది. సో 4 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాజధాని నగరం కడతామని చెప్పి రైతులను ఇంకా మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం. ఉచిత బస్సు భారం 3,182 కోట్లు అని చెప్పి ఈనాడు హెడ్డింగ్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎన్నికల హామీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది. ఆగస్టు 15 దీన్ని అమలు చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా 3,182 కోట్ల మేర భారం పడుతుందని చెప్పి అంచనా. ఉచిత బస్సు పథకం ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఉంది అనే దాంట్లో ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఉంది. ఏపీలో అంచనా వేస్తున్నారు ఆగస్టు 15 నుంచి ప్రారంభించే ఆలోచనని. అది కూడా పల్లె వెలుగు, ఆల్ట్రా, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్కి పెడతారని అంచనా అంట. 11,216 బస్సులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఒకవేళ పెరిగితే ఇప్పుడు ఉచిత ప్రయాణం అమలు చేయటం వల్ల 73% ఏదైతే ఆక్యుపెన్సీ అనేది పెరిగింది. 40-63% పెరగనున్న మహిళా ప్రయాణికులు, బస్సుల్లో 94% చేరనున్నటువంటి ఆక్యుపెన్సీ రేషియో 3,182 కోట్లు ఖర్చు అయ్యిద్ది అని చెప్పి రాశారు. ఇక్కడేమో కిందకు వచ్చేటప్పుడు 3,023 కోట్లు అన్నారు, హెడ్డింగ్ 3,182 కోట్లు అన్నారు. ఏదైనా 3,000 కోట్లు. మరి భారం ఎట్లా అవుతుంది? మరి ఇచ్చిన హామీ కదా, మరి మీరు చెప్పారు కదా సంపద సృష్టించేస్తా అన్నారు కదా. సంపద సృష్టికర్త కదా చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టిలో. ఎన్ని మరి ఒక పథకం ఇప్పుడు సంవత్సరం వల్ల అంటే తప్పించేసుకున్నారు. మరి ప్రజలకు 3,000 కోట్ల నష్టం జరిగింది కదా సంవత్సరానికి. 3,000 కోట్లు ఇప్పుడు భారం పడిద్దని రాశారు ఇది ఉచిత బస్సు వల్ల. మరి ఒక సంవత్సరం మీరు ఎగ్గొట్టడం వల్ల 3,000 కోట్లు ప్రజలకు నష్టం చేకూర్చాము. 3,000 కోట్లు మేము ప్రజలకు ఎగ్గొట్టాము. అది పెట్టాల్సిన హెడ్డింగ్ కిరణ్, మిస్టర్ ఈనాడు కిరణ్ గారు, ఇది పెట్టాల్సిన హెడ్డింగ్. ఒక సంవత్సరంలో 3,000 కోట్లు ఉచిత బస్సు ద్వారా ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు, 3,000 కోట్లు మహిళలకు ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు. ఇది ఒక్క పథకం వల్ల. మరి ఉచిత రేపొద్దున ఆడబిడ్డనిది ఎటు ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు అనుకోండి. ఒకవేళ చివరిలో ఏమైనా ప్రకటిస్తే మరి 5 ఏళ్లలో సంవత్సరానికి ఎన్ని కోట్లు నష్టపోతారు? దాదాపు 30,000 కోట్లు ఎంత ఉంటుంది కదా, అది కూడా రాయాలి కదా.
30,000 కోట్లు సంవత్సరానికి ముంచిన చంద్రబాబు నాయుడు. ఇలా పెట్టిన హెడ్డింగ్లు ఇలా పెడితే అప్పుడు మీ పత్రిక నడుపుతున్నటువంటి తీరు అప్పుడు నిజంగా ప్రజలు ఓహో ఇలా రాశారు కదా అని నమ్ముతారు. అలాగా రోజు చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టడం,